హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరాజ్ యాదవ్. ఈ రోజు అద్భుతమైన వీడియో పెట్టడం జరుగుతుంది. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అయితే కంటెంట్ లోకి వెళ్తే, ఈ మంత్ 28 కు రక్షాబంధన్ అండి, రాఖీ పౌర్ణమి. అవునా, నిజమా? దేశవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా జరుపుకుంటారు. అయితే దీంట్లో నేను చెప్పే విషయం ఏంటంటే, అందరు ఆలోచించదగ్గ విషయం ఏంటంటే, ప్రతి రాఖీ పౌర్ణమికి మన ఆడపడుచులు అక్క చెల్లెళ్ళు రాఖీ కట్టినప్పుడు అన్నలు తమ్ముళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు బట్టలు కానీ లేకుంటే సమ్ అమౌంట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అయితే దానికి భిన్నంగా నేను ఒకటి చెప్తున్నానండి. విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ ఎవరైనా మనకు రాఖీ కడితే మన వంతు సాయంగా వాళ్ళకు ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ చేపియండి బ్రదర్. ఇది ఒక్కసారి ఆలోచించండి. 10,000 నుంచి 25,000 వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటుంది. మనం చూస్తున్నాం, రోజు పేపర్లో కానీ ఎక్కడైనా ఇక్కడ చూస్తున్నాం, న్యూస్లో కానీ చనిపోతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం చేయాలో అర్థం కాక వాళ్ళకు చేదోడు వాదోడు లేక చాలా కుటుంబాలు వీధి పాలవుతున్నాయి. చాలా గమనించండి బ్రదర్. ఖచ్చితంగా మన వంతు సాయంగా మన అక్క చెల్లెళ్లకు, రాఖీ కట్టిన అక్క చెల్లెళ్లకు ఖచ్చితంగా లైఫ్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఖచ్చితంగా తీసుకోండి. ఈ కంపెనీ అని నేను చెప్పను. ఖచ్చితంగా లైఫ్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ చేసేయండి. వాళ్ళ జీవితానికి, నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీకి భరోసాగా ఉండండి బ్రదర్. ప్రతి సంవత్సరం మనం ఎంతో అంత చేస్తుంటాం. ప్రతి సంవత్సరం పెద్ద ఏముండదు. 10,000 కట్టుకున్నా, 15,000 కట్టుకున్నా, 20,000 కట్టుకున్నా, 25,000 కట్టుకున్నా, అర్హతను బట్టి మన స్తోమతను బట్టి వాళ్ళకు చేస్తే వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ రిస్కవరీ ఉంటుందండి. ఒకసారి ఆలోచించండి.